హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభవార్త చెప్పారు. కాంగ్రెస్ అయితే ఎలక్షన్స్ టైంలో హామీ అయితే ఇచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే ప్రతి నెల ప్రతి మహిళకైతే 2,500 చొప్పున డబ్బులు అయితే ఇస్తాం మహాలక్ష్మి పథకంలో భాగంగా అని చెప్పింది. కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే తెలంగాణ కాంగ్రెస్ అధికారంగా వచ్చి దాదాపు 8 నెలల పైన అవుతుంది. ఇంకా మనకైతే ఈ మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రతి నెల ప్రతి మహిళకైతే 2,500 డబ్బులు అయితే ఇస్తామని చెప్పారు. కాబట్టి ఈ పథకం అయితే అమలు చేయలేదు. మనకైతే ఇటు మహిళల దగ్గర నుంచి ఇటు ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శ అయితే వస్తున్నాయి. త్వరగా ఈ పథకం అయితే అమలు చేయాలనేసి, ఎందుకంటే హామీ అయితే ఇచ్చారు కాబట్టి ఆ హామీ నెరవేర్చుకోవాలనేసి ఇటు మహిళల దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శ అయితే వస్తున్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు మహాలక్ష్మి పథకం అయితే అమలు చేసి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు. కాబట్టి ఎప్పటి నుంచి అమలు చేస్తారు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఎవరు ఇస్తాను దానిపై నేను ఈ వీడియో క్లారిటీ చెప్తాను. ఎన్నుకో చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్స్ కానీ షేర్ చేయండి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన బిలహం చేసుకోండి. ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలిపోతా. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభవార్త చెప్పారు. మొత్తానికైతే మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రతి నెల ప్రతి మహిళకైతే 2,500 చొప్పున డబ్బులు అయితే ఇస్తామని చెప్పారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పుడైతే ఈ పథకం అయితే అమలు చేయబోతున్నారు. ఇప్పటికే చాలా టైం అయితే అయింది కాబట్టి త్వరగా ఈ పథకం అమలు చేయాలనేసి ఇటు మహిళలు ఇటు ప్రతిపక్ష నాయకులు అయితే డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ మహాలక్ష్మి పథకం అయితే అమలు చేయబోతున్నారు. ప్రతి నెల ప్రతి మహిళకైతే 2,500 అయితే ఇస్తామని చెప్పారు. కాబట్టి ఈ పథకం అయితే అమలు చేయబోతున్నారు. మనకైతే దసరా రోజు ఈ పథకం అయితే అమలు చేయబోతున్నారు. ఆ రోజే మనకైతే ప్రతి మహిళకైతే 2,500 డబ్బులు అయితే ఇస్తారంట. కాబట్టి ఇది ఒక శుభవార్త అని చెప్పొచ్చు. ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాలు సర్వే పూర్తి చేశారు, కొన్ని జిల్లాల సర్వే జరుగుతుంది. కాబట్టి మొత్తానికైతే మరో 2 రోజులు సర్వే పూర్తవుతుంది. ఈ సర్వే పూర్తయిన తర్వాత అధికారులు ఇంటి దగ్గరికి అయితే వచ్చి దసరా రోజు మనకైతే ప్రతి మహిళకైతే 2,500 చొప్పున డబ్బులు అయితే ఇస్తారంట. కాబట్టి ఇది ఒక శుభవార్త అని చెప్పొచ్చు. ఎన్నో రోజుల నుంచి మహిళలు ఎదురు చూస్తున్నారు ఈ పథకం కోసం. మొత్తానికైతే మహిళలకైతే ఇది ఒక భరోసాలాగా అయితే ఉంటుంది. కాబట్టి ఈ డబ్బులు ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రతి నెల ప్రతి మహిళకైతే 2,500 అయితే డబ్బులు అయితే ఇస్తామని చెప్పారు. కాబట్టి ఇది దసరా నుంచి అమలు చేయబోతున్నారు. కాబట్టి మీరైతే ఏం చేయాల్సిన అవసరం లేదు. అధికారులు మీ ఇంటి దగ్గరికి అయితే వచ్చి ఈ పథకం సంబంధించిన డబ్బులు అయితే ఇస్తారు మహాలక్ష్మి పథకంలో భాగంగా దసరా రోజు. కాబట్టి మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. మీ ఆధార్ కార్డు ఒకటి రెడీ చేసుకొని చాలు. కాబట్టి చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు. దసరా రోజు అయితే మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రతి మహిళకైతే 2,500 చొప్పున డబ్బులు అయితే ఇస్తారనేసి చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరు లైక్స్ కానీ షేర్ చేయండి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన బిలహం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.